హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను కొన్ని గిఫ్ట్స్ వేస్తే చూపిస్తున్నాను. ఏంటి గిఫ్ట్లు అనేవి ముందైతే చెప్తున్నాను చూడండి. ఇక్కడ డిమార్ట్ దగ్గర నేను షాపింగ్కి అయితే వెళ్ళాను. ఇక్కడ మనకి ఇట్లా ఒక చిన్న పేపరు టోకెన్ పట్టుకొని పెన్ను పట్టుకొని మేడం మీ నేమ్ ప్లీజ్, మీ ఫోన్ నెంబర్ ప్లీజ్ అని వస్తారు కదా. దిల్షుక్ నగర్లో ఒకటి డిమార్ట్స్ దగ్గర, షాపింగ్ మాల్స్ దగ్గర అట్లా వస్తారనమాట. అయితే మేము కూడా రాసామన్నమాట, నేమ్ రాసాము. అయితే రాసిన నెక్స్ట్ డేనే మాకు కాల్ వచ్చింది, ఇట్లా మీరు గిఫ్ట్స్ గెలుచుకున్నారు, మీకు 3 గిఫ్ట్స్ వచ్చాయి, వచ్చి మా ఆఫీస్లో కలవండి అని చెప్పారు. దిల్షుక్ నగర్లో ఉంటుంది వాళ్ళ ఆఫీస్. మేమైతే ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఒక 45 మినిట్స్ మీటింగ్ ఉంటుంది మేడం, మీరు వెయిట్ చేయండి అని అక్కడ కూర్చోబెట్టారు మమ్మల్ని. ఒక 5 మినిట్స్ తర్వాత లోపలికి తీసుకెళ్ళి ఇంకా స్టార్ట్ చేసిరనమాట వాళ్ళ మీటింగ్. అక్కడ హాల్లో చూస్తే మొత్తం ఫ్యామిలీసే హాల్లో మొత్తం. అసలు ఆ రూమ్లోకి వెళ్ళంగానే అసలు మొత్తం చెవులు పగిలిపోతున్నాయి అనమాట. ఒకళ్ళు మీటింగ్ కదా, ఇట్లా మాట్లాడుతూనే ఉంటారు. మనతో ఒకరు మాట్లాడారంటే వేరే ఫ్యామిలీస్తో ఒక్కొక్కరు అట్లా మాట్లాడుతుంటారు అనమాట. వాళ్ళు మనతో మాట్లాడేటప్పుడు కొంచెం వాళ్ళు అలసిపోయినట్టు అనిపిస్తే ఇట్లా చేయలేపడం, ఇంకోళ్ళని పిలవడం, మళ్ళీ వాళ్ళు వచ్చి మనతో మాట్లాడుతూనే ఉండాలి. అసలు మనకు 45 మినిట్స్ నాన్ స్టాప్గా మనతో మాట్లాడుతూనే ఉంటారు. ఏంది గిఫ్ట్స్ ఏంది అని మేము కూడా చూద్దాంలే, ఎప్పుడు ఇట్లనే అవుతుంది కదా, ఒకసారి వెళ్ళి చూస్తే తెలుస్తుంది అన్నట్టు మేమైతే వెళ్ళినాము. వెళ్ళినాక ఫస్ట్ అయితే టిప్స్ అని చెప్పారు. ఇంత ప్యాకేజ్ అనేది ఉంటుంది. మేము ఒక 30 మినిట్స్ అయితే మంచిగా అనిపించింది. ఓకే, ఒకసారి మనం ఇంత అమౌంట్ కట్టుకొని టూర్స్కి పోవాలంటే పోలేం కదా. అప్పుడు కొంచెం ఇట్లా ప్యాకేజ్ లెక్క కట్టి వెళ్తే బాగానే ఉంటుంది. ఇట్లా మనకి హాలిడేస్ ఉన్నప్పుడు పోతే బాగుంటుంది అని అయితే మేము అనుకున్నాము. ఒక 15 మినిట్స్ అయితే అప్పుడు షాక్ అయిపోయాం అనమాట. ఒకళ్ళు చూసుకుంటున్నాం వాళ్ళు చెప్పే మాటలకి. మొత్తం మీరు 6.5 లక్షలు కట్టాలి సార్, 6.5 లక్షలు ఇట్లా 6 నెలలకి ఇట్లా కొంచెం అమౌంట్ లెక్క అయినా కట్టుకోవచ్చు. సంవత్సరానికి 3 సార్లు మీ అమౌంట్ని బట్టి కట్టుకోవచ్చు. 6.5 లక్షలు కట్టుకుంటే మీకు 100 గజాల ప్లాటు, ఒకలా మీకు 100 గజాల ప్లాట్ వద్దనుకుంటే 40 గ్రాముల బంగారము వస్తుంది. లేకపోతే ఇవి కూడా మాకు అవసరం లేదంటే ఇట్లా టూర్స్ కూడా వెళ్ళొచ్చు మీరు అని అయితే చెప్పారనమాట. 40 గ్రాములు 4 తులాలు అని చెప్పారనమాట. మేము వెంబడి ఇంక షాక్ అయిపోయినాం. మేము ఫస్ట్ ఈ వోచర్స్ అంటే ప్లాట్ రమ్మని ప్లాట్ అని చెప్తారని మేము అనుకున్నాం అనమాట. ఫస్ట్ 30 మినిట్స్ ప్లాట్ గురించి అసలు సంబంధం లేదు, అసలు ఇన్వాల్వ్ చేయలేరు అనమాట. తర్వాత 15 మినిట్స్ మాత్రం ప్లాట్ గురించి వెళ్ళదీసిరు. యాదగిరి గుట్ట దగ్గర వెంచర్స్ అంట, 3 వెంచర్లు చూపిస్తారంట. మనకు నచ్చిన దాంట్లో 100 గజాల ప్లాట్ అయితే ఇస్తామండి మేము అని చెప్పారనమాట. అంటే షాక్ అయిపోయినాం. మళ్ళీ అది కూడా మేము ఆలోచించుకొని చెప్తామని చెప్పినాం అనమాట. ఆలోచించుకునేది ఉండదండి, ఈ రోజు మట్టుకే ఆఫర్. మీరు ఏదైనా ఇప్పుడే ఆలోచించుకొని కొంచెం అమౌంట్ కట్టండి, మిగతా అమౌంట్ తర్వాత మీ కాడ ఉన్నప్పుడు కట్టవచ్చు. కడితే మేము బాండ్ మీద మీ నేమ్స్ రాసి ఇస్తామని చెప్పారనమాట. ఇంకా ఎస్ఆర్నో ఎమ్మటే చెప్పాలి అని చెప్పారనమాట. మేము ఇంకా మాకు అంత అమౌంట్ మా దగ్గర ఇప్పుడు లేవు, మాకు ఆల్రెడీ ప్లాట్ ఉంది, మాకు వద్దండి అని నో అని చెప్పినాం అనమాట. చెప్పినాక సరే మేడం ఆలోచించుకోండి, అది ఈరోజు మటుకే ఆఫర్ మేడం అని బాగా మైండ్ బాగా అన్నారనమాట. వద్దు అని చెప్తే 3 గిఫ్ట్స్ ఇస్తాం మేడం మీకు, మీరు కూర్చోండి, ఒక 5 మినిట్స్ కూర్చోండి అని చెప్పారు. అయితే కూర్చున్న తర్వాత మాకైతే గిఫ్ట్స్ అయితే ఇచ్చారు. ఏంటి అనేది అయితే నేను చూపిస్తాను. గణపతిని వెండి విగ్రహం అన్నమాట. అయితే ఇది రియల్గా ఎండిదేనా అని మేము అడిగినాం అనమాట. అడిగితే పైన కోటింగ్ అయితే ఎండిది మేడం అని చెప్పారు. చూడండి, ఇదైతే చాలా బాగుంది, నాకు నచ్చింది అనమాట. నెక్స్ట్ ఇదొక గిఫ్ట్. తర్వాతకి మనకైతే ఇదైతే ఇచ్చిర్రు. ఇక్కడ మా నేమ్ రాసి మేము వెళ్ళిన డేట్ అవైతే మెన్షన్ చేస్తారనమాట. ఇక్కడ మనము ఎన్నో నెంబర్ అనమాట, మనం వెళ్ళింది ఆ నెంబర్ ఇక్కడ వేసిర్రు. ఇదొకటి.
తర్వాత అయితే ఇది ఒకటి ఇచ్చిరనమాట కప్స్, ఓపెన్ చేసి చూపిస్తాను. ఈ కప్స్ అన్నమాట, సేమియా కప్స్ ఉంటాయి కదా గ్లాస్వి, ఆ కప్స్ అయితే 6 వచ్చినాయి. చాలామంది ఇక్కడ సిటీకి షాపింగ్ చేయడానికి అట్లా వస్తారు కదా, వాళ్ళు ఏమనుకుంటారు, మీకు ఇట్లా ఏంటి కాయిన్ వచ్చింది, ఇట్లా గిఫ్ట్స్ వచ్చాయి మేడం అని చెప్తే చాలామంది అక్కడ ఊర్ల నుంచి అయినా పోదాం గిఫ్ట్ వచ్చిందంట, మళ్ళీ లేడీస్ ఒకరు వచ్చినా ఇవ్వరు, జెంట్స్ ఒకరు వచ్చినా ఇవ్వరు అనమాట. భార్య భర్తలు ఇద్దరు రావాలి, ఇద్దరు వస్తేనే మీకు గిఫ్ట్స్ ఇస్తామండి అని ముందు మనకి ఇలా చెప్తారు. చెప్పిన తర్వాత ఇక్కడికి వచ్చినాక మొత్తము అంత స్టోరీ అంతా చెప్పిన తర్వాతకి ప్లాట్ అని చెప్పేస్తారు అనమాట. ఈ ప్లాట్ లేకపోతే 40 గ్రాముల బంగారం 6.5 లక్షలు కట్టండి మేడం, మంచి ఆఫర్ మేడం, ఈరోజే ఇస్తున్నామండి ఆఫరు, నిన్న మనీ ఆఫర్ లేదండి అని చెప్తారనమాట. చాలామంది ఇట్లా తెలిసిన వాళ్ళైతే ఓచర్లు అయితే రాయారండి, తెలియని వాళ్ళైతే ఓచర్లు రాస్తారు, ఏందో గిఫ్ట్స్ అంట అని ఓచర్స్ అయితే రాస్తారు. ఈ వీడియో నేను దేనికి తీస్తున్నా అంటే అసలు ఈ ఓచర్లు ఏంటి అని చాలామందికి తెలియదు. నాకు తెలిసి వాటికి నా ద్వారా తెలుసుకుంటారు, చూసిన వాళ్ళకి కూడా తెలుస్తుంది ఏంటి అనేది. అంత ముందుకు కూడా మా ఫ్రెండ్స్కి సేమ్ ఇట్లనే అండి, వాళ్ళు షాపింగ్కి వచ్చారు హైదరాబాద్కి. షాపింగ్కి వచ్చినప్పుడు దసరా అప్పుడు అండి, షాపింగ్కి వస్తే మమ్మల్ని వెళ్ళమని చెప్పారనమాట. నేను నల్గొండలో ఉన్నాను అప్పుడు. వెళ్ళమంటే ఒక్కరు వెళ్తే ఇవ్వరు కదా, హస్బెండ్ అండ్ వైఫ్ వెళ్ళాలి. అయితే వెళ్దామా అంటే టైం లేదు అప్పుడు, మాకు వెళ్ళలేదన్నమాట. ఇంకా వాళ్ళు ఊక ఫీల్ అయిపోయారు, మాకు మంచి గిఫ్ట్స్ వచ్చినాయి మీరన్నా తీసుకుంటే అయిపో వెళ్ళి అని అన్నారు. అయితే అప్పటికి మా ఫ్రెండ్స్ 2-3 వెళ్ళిరు, వెళ్తే సేమ్ ఇదే ప్రాసెస్ జరిగింది అని అయితే అన్నారు మాతోని. ఇంకా అట్లా అనేసి మేము కూడా ఊకున్నాము. సరే ఒకసారి అయితే వెళ్ళి చూద్దాము ఏముంటుందో ఎట్లా ఉంటుందో మనకు కూడా తెలుస్తుంది కదా రియల్ ఏంటిది అనేది. మేమైతే అందుకనే వెళ్ళామండి, ఎందుకంటే ఊర్లో నుంచి ఇక్కడికి రావడానికి టైం వేస్ట్ అండి, ఈ వీటి కోసం అయితే టైం వేస్ట్. అందుకనే నేను నా ద్వారా తెలుసుకుంటారనే నేనైతే ఈ వీడియో అయితే తీశాను. అందరికీ తెలుస్తుంది కదా అసలు ఈ ఓచర్లు ఎందుకు రాస్తారు, వీళ్ళకి ఏం లాభం అని. వాళ్ళకి ఓచర్లు రాసేటోళ్ళకి ఏంటి అనేది కూడా తెలియదు చాలామందికి. వాళ్ళదే అదొక జాబ్ అండి, వాళ్ళకి 18,000 ఏమో శాలరీ ఉంటుంది వాళ్ళకి. ఇంకా వాళ్ళకి ఏమంటారు, మార్నింగ్ షిఫ్ట్ ఒకళ్ళు, ఆఫ్టర్నూన్ ఒకళ్ళు, ఈవినింగ్ ఒకళ్ళు అని ఉంటారంట. అట్లా ఈ రోజుకు ఇన్ని ఓచర్స్ ఇన్ని రాసుకొని రావాలి అని ఉంటుంది. ఓచర్లు రాసిన ప్రతి ఒక్కరిని ఇలా పిలవడం, ఈ గిఫ్ట్స్ ఇవ్వడం అయితే ఉంటుంది ఖచ్చితంగా. ఈ దీంట్లో సగం మంది వెళ్తారు, సగం మంది వెళ్ళరు. ఇప్పుడు నాకు తెలిసింది, నేను ఏదైనా రాయాలంటే నేను రాయను, ఒకవేళ సరే పాపం అని రాస్తాను. వాళ్ళు కాల్ చేసినా కూడా నెక్స్ట్ టైం వెళ్ళను కదా, టైం వేస్ట్. ఇట్లా వెళ్ళి ఒక 2 hours టైం వేస్ట్ అన్నట్టు దీనివల్ల. అందుకనే నేనైతే మీకు కూడా తెలుస్తుంది అని చెప్పడానికే నేనైతే వీడియో అయితే తీస్తున్నాను. మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మై ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్.